అవన్నీ నిర్మానుష్య ప్రాంతాలు. కానీ రాత్రైందంటే చాలు పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, కేకలు. తెల్లవారుజాము వరకు అదే పరిస్థితి. అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికీ తెలీదు. సీసీ కెమెరాల జాడ కనిపించదు. కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లేందుకు కూడా ధైర్యం చేయలేరు. అలా అని అదేదో శ్మశానమో లేక బూత్ బంగ్లానో కాదు. మరి ఏంటది? అక్కడికి వెళ్లిన వారి ప్రాణాలు ఎందుకు పోతున్నాయి? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఇంతసేపు మనం చెప్పుకున్నది ఈ ప్రాంతం గురించే. అదేంటి అరుపులు కేకలు అంటూ హారర్ సినిమా టైప్లో చెప్పి ఒక మోడర్న్ బిల్డింగ్ని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇది అత్యాధునికంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన నిర్మాణమే. కానీ దీనికి వారు పెట్టుకున్న పేరు ఫామ్ హౌస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఉంది ఈ ఫామ్ హౌస్. సరదాగా గడుపుదామని వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల టీం జీవితాలని మార్చేసింది ఈ ఫామ్ హౌస్. సరదాగా జరుగుతున్న పార్టీలో ఒక్కసారిగా ఉలికిపాటు. అందులో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అతను ఎలా మృతి చెందాడు? దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు, రేవు పార్టీలతో పాటు డ్రగ్స్ పార్టీలు, గంజాయి పార్టీలకు, అదే సమయంలో మద్యం పార్టీలకు ఆవాసాలుగా మారుతున్నాయి. అటు తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఇటు గట్కేసర్ పరిసర ప్రాంతాలతో పాటు బీబీనగర్ కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం హైదరాబాద్ ఆనుకుంటున్నటువంటి నేపథ్యంలోనే చౌటుప్పల్తో పాటు సంస్థ నారాయణపూర్లో వందలాది ఫామ్ హౌజులు ఇల్లీగల్గా నిర్మాణం చేయడం, అదే సమయంలో వేలాది రూపాయలకు ఒక్కొక్క రోజుకి 30 నుంచి 50,000 రూపాయలు కిరాయి తీసుకుంటూ కూడా ఎవరికి పడితే వాళ్ళకి అద్దెకిస్తున్నటువంటి నేపథ్యంలోనే అందులో అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అసాంఘిక కార్యక్రమాలు జరగడమే కాదు, హత్యలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఒక ఊరు పేరు లేనటువంటి ఒక ఫామ్ హౌస్లో మనం చూసుకోవచ్చు. అత్యాధునిక హంగులతో నిర్మాణం చేశారు. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంటుందని చెప్పేసి బాహ్య ప్రపంచానికి తెలిసేటువంటి ఆస్కారమే లేదు. ఇది కేవలం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని టార్గెట్గా చేస్తూ ఈ ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఇన్ని హంగులు ఉన్నాయి. సోలార్ లైట్లు ఉన్నాయి, సోలార్ ప్యానెల్లు ఉన్నాయి, ఇందులో కావాల్సినటువంటి స్విమ్మింగ్ పూల్ ఉంది, అనేక రకమైనటువంటి ఒక 100 సెంటీమీటర్ ఇంచెస్ సంబంధించినటువంటి టీవీలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. కానీ ఉండాల్సినటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇందులో ఏం జరుగుతుందనేది కూడా బయటి ప్రపంచానికి తెలిసేటువంటి ఆస్కారమే లేదు. ఎందుకంటే అసలు ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంటుందని చెప్పేసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకే తెలియదు. అదే సమయంలో ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది కూడా ఆ ఫామ్ హౌస్ నిర్వాహకునికి కిరాయికి తీసుకున్నటువంటి వ్యక్తులకు తప్పించి మూడో కంటికి తెలిసేటువంటి ఆస్కారమే లేనటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి ఒక మర్డర్ జరిగింది. అది అనుమానాస్పద మృతి అంటున్నారు. కానీ క్లియర్గా డెడ్ బాడీని చూస్తే ఒక బలమైనటువంటి రాడ్డు తోటి కొట్టి హత్య చేసినట్టు కూడా క్లియర్గా తెలుస్తుంది. మృతుని తండ్రి కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం 5:30 సమయంలో యాక్సెంచర్ సంబంధించినటువంటి ఐటీ కంపెనీ హైదరాబాద్లో ఉంటుంది. అందులో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు 23 మంది దీన్ని కిరాయికి తీసుకోవడం, 5:30 సమయంలో ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా తాగి తందనాలు ఆడడంతో పాటు ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా తెలియలేదు. గాన్ల రాము అని మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఆ తర్వాత అందులో వెంటది వచ్చినటువంటి స్నేహితులే కొట్టి స్విమ్మింగ్ పూల్లో పడేసి ఆ తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టు కూడా డెడ్ బాడీని తీసుకొచ్చి ఒక రూమ్లో పడేసి ఆ తెల్లవారుజామున అందరూ పరారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం 5:30 సమయంలో ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి యజమానికి ఒక ఫోన్ వెళ్ళడం, అదే సమయంలో రాముకు సంబంధించి అంటే మృతునికి సంబంధించినటువంటి తండ్రి పదే రాముకి కాల్ చేసినప్పుడు కూడా స్పందన లేకపోవడంతో ఆ అనుమానం వచ్చినటువంటి రాము తండ్రి ఆ స్నేహితులకు ఫోన్ చేయడంతో చనిపోయాడు రాము ఆ స్విమ్మింగ్ పూల్లో పడి అని చెప్పేసి ఒక సమాధానం చెప్పి వాళ్ళంతా పరారైపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాము తండ్రి చౌటుప్పల్ పోలీసులకు సమాచారం అందించడం, అదే సమయంలో పోలీసులు ఇక్కడికి వచ్చి డెడ్ బాడీని తీసుకెళ్లి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. మనం విజువల్స్లో క్లియర్గా వాళ్ళు తాగే సమయంలో ఇక్కడ కొంతమంది యువకులు ఇక్కడ కూర్చొని ఒసై రాములమ్మ విజయశాంతికి సంబంధించినటువంటి సినిమాలో ఒక పాట పెట్టుకొని అసభ్యకర నృత్యాలు చేస్తూ కూడా ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూర్చున్న తర్వాత ఇదంతా అర్ధరాత్రి 12-1 గంటల మధ్యన జరిగింది. డెడ్ బాడీ మీద ఉండాల్సినటువంటి బట్టల్ని కూడా విప్పేసినటువంటి పరిస్థితి. అంటే బట్టలు ఎందుకు విప్పేసారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. తాగిన తర్వాత సోయి లేకుండా ప్రవర్తించారా, లేకపోతే ఈ బట్టలు ఎందుకు విప్పేయాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో రాముతో పాటు వచ్చినటువంటి మిగిలినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్కరిని పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాముని హత్య చేశారా, హత్య చేస్తే ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ చేసి వివరాలు బయటకు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న సాయంత్రం 5:30 తర్వాత అసలు ఏం జరిగిందనేది కూడా ఇందులో పనిచేసేటువంటి వాచ్మెన్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ ఫామ్ హౌస్లో కేవలం మందు పార్టీలే కాదు, అంతకన్నా కిక్కిచ్చే గంజాయి పార్టీలు సైతం జరుగుతాయట.
అందులో పనిచేసే సిబ్బందే ఈ విషయం చెప్తున్నారు. నిన్న జరిగిన ఘటనలో దొరికిన గంజాయి పీకలే ఇందుకు నిదర్శనం. ఒకసారి ఫామ్ హౌస్ తీసుకున్న తర్వాత అందులో జరిగే రచ్చ అంతా ఇంత కాదు. మత్తు తలకెక్కాక ఒంటిపై బట్టలు కూడా లేకుండా చేసే హంగామా మామూలుగా ఉండదు. నిన్న జరిగిన ఆ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి రాము చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందని తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో మనం ఇక్కడికి వస్తే ఇక్కడ ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. తాగి పడేసినటువంటి గంజాయి సిగరెట్లు ఇక్కడే కనిపిస్తున్నాయి. అయినా కూడా పోలీసులు ఇంతవరకు దీన్ని గుర్తించినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ధూల్పేటకు వెళ్ళినా, సీతాఫల్ మండికి వెళ్ళినా, లేకపోతే తార్నాకకి వెళ్ళినా, సికింద్రాబాద్కి వెళ్ళినా కూడా టీటా అంటే గంజాయికి సంబంధించినటువంటి సీక్రెట్ కోడ్ అది. దాని పేరు టీటా. కావాలంటే 250 రూపాయలు ఇస్తే ఒక టీటాకు సంబంధించి అంటే ఒక సిగరెటో లేకపోతే ప్యాకెటో తీసుకొచ్చి చేతిలో పెడతారు. ఈ బడాబాబులు కూడా నిన్న వచ్చేటువంటి సమయంలో గంజాయి తీసుకొచ్చినట్టుంది. గంజాయి తీసుకొచ్చిన తర్వాత దాగిన తర్వాత మత్తు తలకెక్కిన తర్వాత రాముని హత్య చేశారా, లేకపోతే మరేం చేశారా అనేది కూడా పోలీసులు చెప్పాలి. కాకపోతే నిన్న 5:30 సమయంలో వచ్చిరని చెప్పేసి ఇక్కడ వాచ్మెన్ సంబంధించినటువంటి ఫ్యామిలీ చెప్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఎన్నింటికి వచ్చింది? 5:30కి వచ్చిండ్రు సార్. 5:30కి వచ్చిండ్రు. ఇంకా మేము ఏమన్నా అడిగితే ఇచ్చినాం సార్. కూల్ వాటర్ తెమ్మన్నారు. కొంచెంసేపటికి మళ్ళీ ఏంది చట్నీ అడిగిండ్రు సార్. తాగడానికి వచ్చి నెంబడే తాగడానికి మొదలు పెట్టిండ్రు బీల్రు. అయితే మా ఆయన వచ్చిండు, చట్నీ తీసుకొని వచ్చిండు, వచ్చి ఇచ్చిపోయిండు. ఎంతమంది వచ్చారమ్మా? 4 వచ్చిండ్రు సార్ ఫస్ట్. అయితే వాళ్ళు బాగానే ఉన్నారు సార్. 18 మంది 17 మంది లాగా ఉన్నారు. ఆడ వంట చేసుకుంటుంటే నేను చూసిన సార్. ఎన్నింటి వరకు తాగారు? బాగానే తాగిండ్రు సార్. 1:10 దగ్గర తాకుంటూనే ఉన్నారు. ఇంకా అవతల మేము చూడలే సార్. 1 కూడా కోజా ఇయనికే లేపిర్రు. మేము 10కి వంతాం సార్. మేము వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? సోయిలో ఉన్నారా? డైల్ రవినే వచ్చారు సార్ మా తోటికి. బట్టలు కూడా లేవు. డైర్ ఒకటే ఉంది. ముగ్గురు వచ్చిర్రు. ముగ్గురు వస్తే కూడా మా ఆయన కిటికీలకెళ్ళి పిలిచారు సార్. మా పిల్లలు తిడతారు, నీవు డోర్ తీయకు నాన్న, అమ్మ ఉంటుంది కదా, వాళ్ళు తాగినప్పుడు ఎట్లా ఏమయ్యేది తెలియదు, నీవు డోర్ తీయకుండా కిటికీలకెళ్ళి పిలిచితే పలుకు అని కిటికీ తీసిండు సార్. కిటికీ తీసినాక కిటికీలకెళ్ళి ఏమైందయ్యా అంటే, బాబాయ్ మాకు ఒకటి అవుతుంది ఇప్పుడు ఎందుకు అని అన్నాడు. బాబాయ్ మాకు ప్రాజెక్టర్ అంటే ఇంత టైం అయిందని మా సార్కి ఫోన్ చేసినాం సార్. ఫోన్ చేస్తే ఈ కుర్మాయి అన్నాడు. మా ఆయన పేరు కుర్మాయి. ఈ కుర్మాయి అంటే ఇచ్చినాం సార్. ఇచ్చినాం ఇంకా మేము పాడుకున్నాం సార్. ఇంకా ఇప్పుడు అతన్ని రాము అనే వ్యక్తి చనిపోయింది కదా, చనిపోయింది అనే విషయం మీకు ఎప్పుడు తెలుసు? 5:30కి ఫోన్ చేసింది సార్ మా సారే సూపర్వైజర్. కుర్మయ్య ఇట్లా అయిందంట కదా, వాళ్ళే కాల్ చేసిరట సార్. వాళ్ళకు కాల్ చేస్తే ఇట్లా అయింది అడగ కుర్మయ్య అంటే 5:15కి వచ్చేసినాం సార్. ఇడికి వచ్చి చూస్తే బాడీ లేదు, మనుషులు లేరు. 2 అబ్బాయిలు ఉన్నారు. అందరు పరారైండ్రు సార్ కాలర్ తీసుకొని. ఇక్కడ విప్పేసినటువంటి పాయింట్లు బట్టలనే కదా, అవి వాళ్ళేనా? ఇంత ముందుకు ఎప్పుడైనా? లేదు సార్, వాళ్ళవే. ఇవాళ వచ్చినవే. ఇంకొక జత కూడా పెట్టుకపోయారు పోలీసులు. ఇక్కడ చెప్పులు ఉన్నాయి. ఇంకొక జత చెప్పులు, ఒక చిన్న బ్యాగు, కాలేజ్ బ్యాగ్ లాగా ఉన్నది. ఆ బ్యాగులో చెప్పులు వేస్తే మా ఆయన పోలీసులు ఏమన్నారు, వేసిండు. మా ఆయన వేసిండు, తీసుకొని పోయారు. ఫోన్ ఉంది అని చెప్పిండ్రు. గంజాయి కూడా తీసుకొచ్చి ఇందులో పార్టీలు జరుగుతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ తాగిపడేసినటువంటి సిగరెట్లను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇందులో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఫామ్ హౌస్ నిర్వాహకులకి డబ్బులే ముఖ్యమా, లేకపోతే ఇందులో ఏం జరుగుతుంది అనేది కూడా పర్యవేక్షించుకోవాలి, బాధ్యత తీసుకోవాల్సింది అనేది తెలియదు అనేది కూడా పోలీసులు చెప్పాలి, ఇటు ఫామ్ హౌస్ సంబంధించినటువంటి యజమానులు చెప్పాలి. ఎందుకంటే ఈ విధంగా గంజాయి తీసుకొచ్చిన తర్వాత, లేదంటే ఎవరైనా యూతులను లేకపోతే చిన్నపిల్లలను తీసుకొచ్చి కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించో లేకపోతే హత్యలు అత్యాచారాలు చేస్తే ఎవరిది బాధ్యత అనేది కూడా కనీసం యజమానులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా, లేకపోతే పోలీసులు దీని మీద నిరంతరం పర్యవేక్షణ చేయాల్సినటువంటి పోలీసులకి బాధ్యత లేదా అనేది కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న అయితే ఉంది. హైదరాబాద్ రామంతపూర్లో పనిచేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు ఈ ఫామ్ హౌస్కి చేరుకున్న తర్వాత అందులో మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాము అనే వ్యక్తి మృతి చెందాడు. ఒంటిపై బలమైన గాయాలు కూడా ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే హత్య జరిగినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం తాగిన మత్తులో స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోవడున్నాడు అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చౌటుపల్లి మండలం కోయలగూడెంలో ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి రాము అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే హత్య అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. మృతుని తండ్రి కూడా అదే ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసుల విచారణ ఏం తెలియదో తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి? కోయలగూడెం దగ్గర ఒకటి వెంచర్లో ఫంక్షన్ రిసార్ట్కు ఈ ఒక హెల్త్ కేర్ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ ఒక 20 మంది వాళ్ళు ఇది వీకెండ్ పార్టీకి రావడం జరిగిందంటే, అందులో ఒక రాము అనే అతను వాళ్ళతో పాటు అసోసియేట్స్ కూడా రావడం జరిగింది. వీళ్ళంతా పార్టీ చేసుకునే క్రమంలో
ఒక ఆల్కహాల్ సేవించి అక్కడ ఉండే స్విమ్మింగ్ పూల్లో పడి కింద పడిపోయిందని తెలిసి ఇమ్మడే వాళ్ళ అసోసియేట్స్ కొంతమంది ఫ్రెండ్స్ అశ్వంత్ మిగతా వాళ్ళు చూసి ఇమ్మడే దాన్ని తీసి ఏమన్నా ఊపిరి ఉందని చెప్పేసి ఆయనకు సిపిఆర్ చేసి ఇమీడియట్గా 108 కాల్ చేసి లోకల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అప్పటికే డ్యూటీ డాక్టర్ వెరిఫై చేసి అతను చనిపోయిందని తెలిసి డిసైడ్ చేసినట్ట. అందులో ఈ విషయం మీద వాళ్ళ నాన్నగారైన అంజయ్య గారు కంప్లైంట్ ఇచ్చిండు. ఛాతీ ప్రాంతంలో మెడ ప్రాంతంలో బలమైన గాయాలున్నాయి కదా, స్విమ్మింగ్ పూల్లో పడితే నీళ్లు ఉన్నాయి, ఎట్లా దెబ్బ తాకుండా? బలమైన గాయాలు అనేది మనకు ఇంకా మనం బయటికి ఏదో ఇది సిపిఆర్ చేసినట్టు ఏదో కొంచెం ప్రెస్ చేసినట్టు అనిపిస్తుంది. డాక్టర్ ఒపీనియన్ తీసుకొని అవి గాయాలా లేకుంటే మన స్విమ్మింగ్ పూల్ నుంచి ఏమైనా జరిగింది అనేది అది కూడా డిసైడ్ చేస్తాం. డాక్టర్ రాము తండ్రి హత్య చేసిరని చెప్పేసి అంటున్నారు, కొట్టి చంపిరు అంటున్నారు. ఇంకా అది మనకైతే ఎక్స్టర్నల్ ఇంజనీర్స్ ఏం లేవు. డాక్టర్ ఒపీనియన్ తీసుకొని దాని ఫర్దర్ యాక్షన్ ఉన్న యాక్షన్ తీసుకుంటాం. రాము అంటే వచ్చిన 19 మందిని విచారించారా? ఇప్పుడు ఏమంటున్నారు? ఇండివిజువల్ వాళ్ళు ఒక్కొక్కరిని కూడా విచారించడం జరిగింది. ఆయన ఎక్కువ అప్పటికే బాగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి ఉన్నాడని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా యాజువల్గా అందరూ కూడా మందు సేవించే ఉన్నారు. ప్రస్తుతం అయితే రాము సంబంధించి తండ్రి మాత్రం హత్య జరిగింది, కొట్టి చంపారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తుంటే పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నాం, స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనేది తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా సిఐ మన్మథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఫామ్ హౌస్లో చనిపోయిన రాముది ముమ్మాటికి హత్య అంటున్నారు ఆయన తండ్రి అంజయ్య. సంస్థలో వచ్చిన విభేదాల వల్ల అంతా కలిసి తన కుమారుణ్ణి చంపారని ఆరోపిస్తున్నారు. ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఒక ఘటనలో రాము అనే వ్యక్తి చనిపోయారు. పోలీసులేమో జారిపడి స్విమ్మింగ్ పూల్లో చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు. కానీ మృతుని తండ్రి మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మీకున్నటువంటి అనుమానాలు ఏంటంటే? నాకు పోయిన శనివారమే డాడీ నేను మా వాళ్ళందరూ కలిసి మా కంపెనీలో పనిచేసే వాళ్ళు అందరం కలిసి ఫామ్ హౌస్కి పోతాను అని చెప్పిండు. అద్దురా ఫామ్ హౌస్కి వద్దురా అంటే అందరు పోయినప్పుడు నేను పోకపోతే ఎట్లా అని చెప్పిండు. అంతకుముందు కూడా నాకు చెప్పారు అందులో కొంతమందితో గొడవ జరుగుతుంది, నాకు పనిచేసే క్రమంలో నన్ను ఇబ్బంది పెడతాను, నేను లొల్లి పెట్టుకున్న ఆయనతోని ఇట్లా సంగతి అని కూడా చెప్పిండు. ఎవరు పర్సన్ పేరు చెప్పారు? పర్సన్ పేరు చెప్పారు. ఆయన పనిచేసి ఆయనకు ఏదో ఇస్తారట, అంటే పని చేయడానికి ఏమో ఇస్తారట, మనకు తెలియదు. ఏమో ఇచ్చడానికి చక్కగా ఇస్తలేడు, ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడతాడు. నేను ఆయన ఎందుకు ఇస్తలేవు, నేను పని చేస్తా అంటే కూడా నాకు ఎందుకు ఇస్తలేవు మిగతాది అని చెప్పి ఆయనే లొల్లి పెట్టుకున్నాడట. ఆ విషయం కూడా నాకు చెప్పిండు. నిన్న లొల్లి పెట్టుకున్న అతను నిన్న వచ్చిరా? నిన్న మీ కొడుకుతోటి వాళ్ళందరూ వచ్చిండ్రు, ఆ టీం అక్కడ ఉన్న పనిచేసే టీం మొత్తం మంది వచ్చిండ్రట. వీళ్ళందరూ ఫామ్ హౌస్ తీసుకొచ్చి నా కొడుకుని కొట్టి, అంటే రెచ్చగొట్టి కొట్టి చంపిల్లు. నా కొడుకు బాగా డేరు, ఈత వస్తుంది, నా ఇద్దరు కొడుకులకి ఈత వస్తుంది. ఆయన ఎట్టి పసులో చచ్చిపోయేటోడు కాదు, 10 మందినైనా కొట్టగల కెపాసిటీ ఉన్నాడు. వీళ్ళు కావలసుకొని అందరు కలిసి మా చిన్న కొడుకు కూడా చెప్పిందట, ఏమని మీ వాడు బాగా మాట్లాడతాడు, మేము అందరం ఒకటైతే ఏం చేస్తారు అని చెప్పి మావన్కి ఫోన్ చేసి చెప్పిండట. అట్లా కదా మావన్ నువ్వు వేరేమనుకుంటే అని చెప్పి అంటే 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీ వాడు మూర్చపోయిండు, 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీ వాడు అదైంది అని చెప్పి చెప్తానులట. పోలీసులు అంటే మేము మాట్లాడితే ఏమంటున్నారంటే జారి స్విమ్మింగ్ పూల్లో పడితే తప్పు, జారి పడే ప్రసక్తే లేదు. ఆయన స్విమ్మింగ్ పూల్లో దిగుతారు కానీ జారి ఎక్కని చెల్లిపడతారు. వీళ్ళు కావాల్సుకుని దొబ్బేసినా దొబ్బేయాలి, లేదనుకుంటే వీళ్ళు చంపనాల్లో పడేయాలి. మీరు అంటే డెడ్ బాడీని చూసారా? ఇక్కడ మేము ఫోటో చూస్తే అది అన్ని గీతలు ఉన్నాయి, అన్ని కొట్లాడినట్టు ఉన్నది, అన్ని కట్టెతో కొట్టినట్టు కూడా ఉన్నది, కొట్లాడినట్టు ఉన్నది. ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందంటే నిన్న ఏం జరిగింది అనడానికి సాక్ష్యం కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా ఏం జరిగింది అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. మృతుని తండ్రి మాత్రం కొట్టి చంపిర్రు. గతంలో గొడవలు పనిచేసేటువంటి ప్రాంతంలో ఒక ఎంప్లాయీ తోటి గొడవలు జరిగినాయి. తన కొడుక్కి మరొక కొడుకు కూడా హెచ్చరికలు జారీ చేశారని చెప్పేసి అంటున్నారు. ఆ వ్యక్తి నిన్న వచ్చిన ఫామ్ హౌస్కి వచ్చినటువంటి బృందంలో ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఫామ్ హౌస్లో గంజాయికి సంబంధించినటువంటి సిగరెట్లు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది? పార్టీలు జరుగుతున్నాయి, బర్త్డే పార్టీలు జరుగుతున్నాయా, లేకపోతే అందులో ఇంకేమైనా పార్టీలు జరుగుతున్నాయా, లేకపోతే గంజాయి డ్రగ్స్ లాంటి పార్టీలు జరుగుతున్నాయా, జరిగితే ఇట్లాంటి అమాయకులు చనిపోతున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నెల 6వ తారీఖున కూడా చౌటుపల్లి పరిధిలో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో కూడా ఈ విధంగానే గొడవ జరిగితే సెటిల్మెంట్ జరిగింది, బయటికి రాకుండా చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. అదే సమయంలో సీసీ కెమెరాలను కూడా అన్ని ఫామ్ హౌస్లలో పెట్టేలాగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, చౌటుపల్లి. చౌటుపల్లో రాము మరణం ఫామ్ హౌస్, రిసార్ట్స్, గెస్ట్ హౌస్లలో జరుగుతున్న దారుణాలను మరోసారి బయటపెట్టింది. అదే సమయంలో పోలీసుల వైఫల్యాన్ని రుజువు చేసింది. ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారా?
ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతారా? సీసీ కెమెరాలతో పాటు నిరంతర ప్యాట్రోలింగ్ వంటి చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.